హలో అండి, నేను మీ ఆహానా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మనం సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఎలాంటి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు బయట నుంచి ఫుడ్ అడగకుండా ఉంటారో దాన్ని బట్టి మనం డైలీ ఒక స్నాక్ ఐటమ్ని మన వీడియోస్లో పోస్ట్ చేద్దాం అనేసి నేను డిసైడ్ అయ్యాను. సో మరి నాతో పాటు మీరు కూడా పిల్లలకి ఏమేమి చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అనేది తెలియాలి అని అంటే మీరు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో చిన్న పునుగులు ఎలా తయారు చేయాలి, అవి క్రిస్పీగా రావాలి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, దాన్ని మంచి కాంబినేషన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇది మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితే ఈ పునుగులకి చాలా బాగా వస్తాయి. రేషన్ బియ్యం అంటున్నాను, మరి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో రాళ్ళు మట్టిపెడ్డలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కడగటానికి ముందే మీరు ముందుగానే శుభ్రంగా వాటిని చెక్ చేసుకోవాలి. తర్వాత 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి దీన్ని 1 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి అండి. లేదు మీకు టైం లేదు అంటారా, అలాంటప్పుడు మీరు వేడి నీళ్ళలో ఒక 10-15 మినిట్స్ సోక్ చేసినా కూడా సరిపోతుంది. సో నాకు టైం ఉంది కాబట్టి నేను 1 అవర్ సోక్ చేసి పెట్టాను. మా దగ్గర బియ్యం రెడీ అయిపోయాయి. సో నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే దీనిలోకి మనం మినపప్పు బదులు ఉడికించిన ఆలు తీసుకుంటున్నానండి. నేను 2 పెద్ద ఆలుని 4 ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసి దాన్ని పీల్ చేసేసి తీసుకున్నాను. సో వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక జార్లోకి తీసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు దాని కన్సిస్టెన్సీ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ అయినట్లయితే పునుగులు అనేవి రావండి. అప్పుడు మనం మళ్ళీ వీటిని దోశలుగా కన్వర్ట్ చేయాల్సినది వస్తుంది. సో అందుకోసం మీరు పునుగులకి ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వాటర్ తక్కువగా తీసుకోవటం మంచిది. ఒకవేళ పిండి లూజ్ అయింది అని అంటే ఏం చేయాలి అంటే నేను మీకు వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి. చూసారు కదా, ఇలా మనం పిండి అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు తరిగిన ఉల్లిగడ్డలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరగాలి. కొంచెం అల్లం అండి, ఇది మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీ అనిపించింది. అలానే తరిగిన కరివేపాకు, ఇంకాస్త తరిగిన కొత్తిమీర. మీరు కావాలి అంటే దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియో మధ్యలో చెప్తానండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా కలయి పెట్టుకోవాలి. అన్నీ కూడా మంచిగా కలవాలి. అప్పుడే మనకి ఈ పునుగులు అనేది దాని పిండి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ ఎక్కువైతే ఏం చేయాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో మనం ఎలాగో ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో కొంచెమైనా రైస్ ఉంటుంది కదండి. ఒకవేళ సాల్ట్ ఎక్కువైనట్లయితే అదే రైస్ని మనం మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. అప్పుడు కూడా మనకేమి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో నాకైతే ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయాయి. మనం దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చట్నీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. పచ్చి కొబ్బరి 1 కప్పు, పుట్నాలు 1/2 కప్పు, వీటినే వేయించిన శనగపప్పు అని కూడా చెప్తారండి కొన్ని ప్లేసుల్లో. అలాగే 5-6 వరకు ఎండుమిర్చి, ఇంకాస్త చింతపండు. గార్లిక్ అనేది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. కొంచెం సాల్ట్ చట్నీకి సరిపడా. ఇప్పుడు కొంచెం వాటర్. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా వద్దండి, కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే చట్నీ చాలా టేస్టీగా అనిపించింది. ఈ ప్యాటర్న్లో పట్టుకున్న తర్వాత మనం దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పునుగులకి ఎంత కన్సిస్టెన్సీ ఉంటుందో మీరు కూడా చూడండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ లూజు వద్దు, ఇంతకంటే ఎక్కువ గట్టిగా కూడా బాగుండదు. ఈ కన్సిస్టెన్సీ
పునుగులకి కరెక్ట్ సరిపోతుందండి. ఇప్పుడు మనం పక్కన వెంటనే పోపు పెట్టేసుకొని ఆ పోపుని చట్నీలో యాడ్ చేసుకోవాలి. చట్నీ ఎప్పుడు కూడా పోపులో యాడ్ చేయకూడదు, పోపుని తీసుకొచ్చి చట్నీలో యాడ్ చేయాలి. నేను ఇది ప్రతి వీడియోలో మీకు చెప్తుంటాను, బట్ మీరు నోటీస్ చేశారో లేదో. పోపు తెలుసు కదండి, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకోవటమే. చట్నీ రెడీ అయిపోయిందండి. చట్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పునుగులు వేసేద్దాం రండి. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం పిండిని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలి అని అంటే ఇలా కొంచెం పునుగుల పిండి తీసుకొని దానిలో వేసేస్తాను కళాయిలో. చూసారు కదా, ఇది కుక్ అవుతుంది, ఆయిల్ పూర్తిగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక పక్క నుంచి కొంచెంగా పునుగుల పిండి తీసేసుకోవాలి అండి. మధ్యలో నుంచి తీయద్దు, అప్పుడు సరిగా రాదు. ఒక పక్క నుంచి తీసేసుకుంటే మనకి పునుగులు అనేది మంచిగా వస్తాయి. ఇలా మీ కళాయిలో ఎన్ని పునుగులు అయితే పడతాయో అన్ని పునుగులు కూడా ఒకసారిగా వేసేసుకోండి. ఇది వేసేటప్పుడు మంట ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనిచ్చి తర్వాత వీటిని ఒకసారి కదుపుకోవాలి. కదపకపోతే మనం వేసిన వైపు ఏదైతే ఉందో అక్కడ మాడిపోతాయి, పైన కుక్ అవ్వదు. అందుకోసమే కొంచెం వేడైన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం కలుపుకుంటూ ఉండాలి. దీన్ని కలుపుతూనే ఉంటే అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతాయి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కావాలి అని అంటే మంటని హై ఫ్లేమ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మీరు ఇలా రొటేట్ చేస్తూ ఉన్నారనుకోండి, అన్ని వైపులా ఈ ఒకటే కలర్లో కుక్ అవుతాయి. అప్పుడు క్రిస్పీనెస్ అనేది మిస్ అవ్వదనమాట. ఇలా కుక్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది పునుగులు కుక్ అయిందో లేదో. ఆ పునుగులో నుంచి ఆయిల్ బబుల్స్ అనేవి తక్కువగా రిలీజ్ అయిపోయి, చూసారు కదా, ఈ మాత్రం వచ్చింది అని అంటే పునుగులు రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం పునుగులన్నిటిని తీసి పెట్టుకోవడానికి ముందుగానే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ పునుగుల్ని తీసి దాంట్లో పెట్టాలి. అప్పుడు పునుగుల్లో ఏమైనా ఎక్కువ ఆయిల్ ఉన్నట్లయితే ఆ టిష్యూ పేపర్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఎంత ఆయిల్ తినాలో కూడా మనం ఆయిల్ తీసుకునేది కూడా తక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెంటనే నెక్స్ట్ పునుగులు వేయకోకుండా 1 మినిట్ పాటు కళాయిలో ఆయిల్ వేడి అవ్వాలి అండి. తర్వాత మళ్ళీ మనం సెకండ్ రౌండ్ పునుగులు వేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఉన్న పిండి అంతా పునుగులు వేసేసుకొని ప్రతిసారి వేసినప్పుడు ఒక పునుగు ఇంకొక పునుగు కలిసిపోకుండా వాటిని ఇలా విడివిడిగా చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడే మధ్యలో పిండి అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. లేదు అని అంటే మధ్యలో పిండి అలాగే ఉండిపోయి చుట్టుపక్కల రెడ్ కలర్ వచ్చేస్తుందండి. ఈ టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇంతేనండి పునుగులు వేయడం. సో మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి, మీ పిల్లలకి చేసి పెట్టండి. ఓకే అండి, ఇప్పుడు పునుగులు కుక్ చేయడం అంతా అయిపోయింది కాబట్టి వెంటనే మీరు కూడా పిల్లలకి వడ్డించేయచ్చు. మా ఇంట్లో అయితే పునుగులు రెడీ అయిపోయాం. నేను ఇవి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. దాంతోపాటు మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీ, అలాగే కొంచెం కట్ చేసి పెట్టిన ఆనియన్స్. ఇంతేనండి పునుగుల తయారీ విధానం. అలాగే దానికి కావాల్సిన చట్నీ కాంబినేషన్ కూడా. మీకు కూడా నచ్చింది కదా? అయితే మరి ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. మా పిల్లలు అయితే తినడానికి రెడీగా ఉన్నారు. ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ క్రిస్పీనెస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన కొలతలతోటి, నేను చెప్పిన పద్ధతిలో కుక్ చేశారు అంటే మీ పిల్లలు ఇంకెప్పుడు కూడా బయట నుంచి పునుగులు కావాలి అని అడగరనమాట. మీకు నచ్చింది కదా? ఐ హోప్ మీరందరూ కూడా లైక్ చేసినట్లున్నారు. సో మీకు ఇలాంటి ఇంకా చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ కావాలి అని అంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆహానా.